చంద్రబాబు నాయుడు గారు. దాని మీద ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నాడు. యా ఓకే. కేతన్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి మీరు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి లిక్కర్లో స్కామ్ జరిగిందని చెప్పి నిరూపించేటటువంటి దమ్ముందా అనేసి వెంకటరెడ్డి గారు చాలా ధైర్యంగా ఆయన సవాల్ విసురుతున్నారు. మరి ఏంటి, నిజంగా లిక్కర్లో స్కామ్ జరగలేదా, కావాలని కేసులు పెట్టారా, ఏంటి అసలు ఏం జరుగుతుంది? రాజుగారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రైమ్ లైన్ వీక్షకులకు కూడా. వెంకటరెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే దమ్ము ఏంటి కూటమికి ఏంది ఉండేది? ప్రభుత్వం దాని పని తను చేసుకొని పోతుంది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా అక్రమ అరెస్టు చేశారు, దాని గురించి మేమేం మాట్లాడటం లేదు కదా. నిజంగా విజయసాయి రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ కనుక అయ్యి ఉంటే, సాక్ష్యాలతో సహా అవి ప్రూవ్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. విజయసాయి రెడ్డి పైన చూడబడరు కదా. ముఖ్యంగా మేము కూడా ఫస్ట్ నుంచి విజయసాయి రెడ్డి గారిని నమ్మట్లేదు కదా. మీరే ఆయన్ని బయటకు పంపించి మీకు మాకు లావాదేవీల్లో కరెక్ట్ గా సెటరేట్ అవ్వలేదు కాబట్టి ఆయన బయట వచ్చారన్న వాదనే కదా వినపడుతోంది. విజయసాయి రెడ్డి గారు మంచి వ్యక్తి, ఆయన ఏ తప్పులు చేయలేదనే వాదన ఎవరు ఇక్కడ చెప్పట్లేదు. విజయసాయి రెడ్డి గారికి ఉన్న భయంతో మీరెక్కడ ఆయన నిరికిచ్చేస్తారో అన్న ఆందోళనతో ఆయన బయటకు వచ్చారన్న వాదనే ప్రతి ఒక్కరి నోట వినపడుతోంది. అండ్ ఆయన స్టేట్మెంట్స్ కూడా గమనిస్తే ప్రతి ఒక్క దాంట్లో ఇండైరెక్ట్ వేలో డైరెక్ట్ వేలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని తప్పటి మాట్లాడుతున్నారు, కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ కీలక నేతగా వైసీపీలో చెలామణైన ఏకైక నాయకుడు ఎవరున్నట్టు విజయసాయి రెడ్డి గారే. ఈవెన్ మీరు ఢిల్లీకి వెళ్తే కూడా ప్రెస్ కాలని జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్స్ అడుగుతుంటే విజయసాయి రెడ్డి విల్ ఆన్సర్ యూ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ కూడా విజయసాయి రెడ్డి గారు ఆన్సర్ చేస్తారు అని అంటున్నారంటే వైసీపీ ఏ లెక్కన ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆయన్ని గుర్తించి అక్కడ నిలబెట్టుకున్నారో మనకు అర్థమవుతుంది. ఈ రోజు ఆయన బయటకు రాగానే మీకు వ్యతిరేకంగా ఏదో 2-3 మాటలు మాట్లాడగానే విజయసాయి రెడ్డి గారి గురించి ఈరోజు ఇన్ని ఆరోపణలు చేస్తూ ఆయన టీజీ జనార్దన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారని వీళ్ళు వీడియో బయట పెడుతున్నారు. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన పార్టీ వదిలిపెట్టి ఎన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు ఆయన కలిసి ఉండొచ్చు. అది ఏ విధంగా కలిసారో మనకు తెలియదు, మనం చూడలేదు. దాని గురించి మనకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాట్లాడడానికి కూడా సరైన ఆధారాలు కానీ ఎలాంటి స్టేట్మెంట్స్ కానీ వాళ్ళిద్దరు వచ్చి చెప్పలేదు. సో అది ఏదైనా జనరల్ డిస్కషన్ అయి ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ గ్యాదరింగ్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు దాన్ని కేవలం లిక్కర్ స్కామ్ కోసమే చేశారు, లిక్కర్ స్కామ్ కోసమే మాట్లాడాడు, దీంట్లో కీలకమైన ఆధారాలు టీడీపీకి ఇస్తున్నారు, ఉచ్చు బిగించడానికి ప్రయత్నిస్తున్నారు, మీరు ఇలాంటి ఊహలన్నీ చేసి ముందు మీ వాళ్ళు దొరికారు. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఇప్పుడు దొరికి షిట్ విచారణలో సరిగ్గా ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నారు, ఎందుకు బయట రాలేక అరెస్ట్లు అవుతున్నారు, ముందస్తు బెయిల్ ఎందుకు రద్దు అవుతున్నాయో, వీళ్ళు ఎందుకు ఎవిడెన్స్ సరిగ్గా ప్రూవ్ చేయలేకపోతున్నారు, డేటా డెలీట్ ఎందుకు అయ్యిందో, వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలి కదా ఫస్ట్. దాని తర్వాత మనం వేరే విషయాలు మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు అన్యాయంగా అక్రమంగా మా మీద ఇంత అరెస్ట్ చేస్తున్నారు, లిక్కర్ స్కామ్ మేము చేయకపోయినా మమ్మల్ని ఆరోపిస్తున్నారు, మా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడే వెంకటరెడ్డి గారు కానీ వైసీపీలో ఉన్న కొంతమంది అధికార ప్రతినిధులు కానీ మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు మీ వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో, ఎవరైతే రోజు విచారణకు పోతున్నారో వాళ్ళ దగ్గర ఎందుకు లేవు, వాళ్ళు ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు మేము తప్పులు చేయలేదని. ఈ రోజు ఆ సాక్షులు అందరూ మీకు సంబంధించిన వాళ్ళు, మీ క్యాడర్ లో ముఖ్యమైన నేతలు, మీ సిమెంట్ భారతీయ సిమెంట్స్ లో పనిచేసిన వాళ్ళు, ఈ రోజు కసిరెడ్డి కానీ బాలాజీ కానీ సజ్జల శ్రీధర్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మీ సంబంధికులే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కుచ్చు బిగిస్తున్నదంతా ఎవరు? మీ వాళ్లే కదా. మీ వాళ్ళ చేసిన తప్పులకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుంటున్నారు. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఇంకోటి, విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, గూగుల్ టేక్ తీసుకోమని చెప్పాము మేము, మిథున్ రెడ్డి గారు చెప్పారు. ఇటు పెద్ద గొప్ప విషయం లాగా చెప్తున్నారు. ఇదే గూగుల్ టేక్ విషయము వివేకారెడ్డి హత్య కేసులో చెప్పినప్పుడు అవినాష్ రెడ్డి గారు గూగుల్ టేక్ కాదు టీడీపీ టేక్ అన్నారు. ఇదే మాట అన్నారు విజయసాయి రెడ్డి గారు, మన అవినాష్ రెడ్డి గారు. అండ్ అది ఎక్కడైనా చూపిస్తుంది, అది ఎలా మీరు ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, అది కరెక్ట్ కాదు అసలు ఆ మాటే అని ఆ రోజు కొట్టి పడేశారు. అసలు విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు, కానీ వివేకానంద హత్య కేసులో ఇదే మాట మనం ప్రస్తావించాలి అప్పుడు తీసి పడేశారు ఆ మాటని. ఇప్పుడు మాత్రం అది పెద్ద హైలైట్ విషయంగా మాట్లాడుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడం తప్ప, మిథున్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినట్టు అక్కడ కొన్ని ఎవిడెన్స్ ఆయన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ఆయన క్లియర్ గా విజయసాయి రెడ్డి గారు. అండ్ మిథున్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రతి నెల ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయన్న విషయం కూడా మన కళ్ళ కట్టినట్టు కనపడుతోంది. సో ఇక్కడ ఎవరు ఎస్కేప్ అవ్వడానికి లేదు. లిక్కర్ స్కామ్ లో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేకపోయినా ఇండైరెక్ట్ వేలో అయితే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉందని కనపడుతూనే ఉంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొద్ది పూర్తి అయిపోయి ఇంకెన్ని సాక్ష్యాలు బయట వస్తే చూద్దాం. అసలు డేటా ఎందుకు క్లియర్ అయిందో అది కూడా వీళ్ళు ఆన్సర్ చేస్తారు. ఓకే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.